పెన్షన్ చేయిత పెన్షన్లన్నీ 4000 పెంచాలని తిరుగుతున్నా. ఇప్పుడు తిరుగుతూ మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగుతూ మళ్ళీ నేను రేపు సిరిసిల్ల జగిత్యాల వెళ్ళాలి, మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి నేను పోవాలి. నేను అంటున్నది చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. పెంచాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. పెంచమని అడగాల్సింది ప్రతిపక్షం కదా. పెంచాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం కదా. అడగాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్షం కదా. ఎంఆర్పిఎస్కి ఏం సంబంధం? కారణం ఏంటంటే పెంచాల్సిన ప్రభుత్వం పెంచట్లేదు, అడగాల్సిన ప్రతిపక్షం అడగట్లేదు. పెంచాల్సిన బాధ్యత లేదా రేవంత్ రెడ్డి గారికి? ఏం మాట్లాడిండు? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదా? వికలాంగులకు 6000 ఇస్తామని ఒప్పుకోలేదా? వృద్ధుల వితంతులకు 4000 ఇస్తామని ఒప్పుకోలేదా? అదే సమయంలో ఇది బీఆర్ఎస్ మేనిఫెస్టో కాదా? మేము వచ్చిన 6000 4000 ఇస్తామని ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత 20 నెలలు గడిచిపోయినాయి కదా. రేపు ఆగస్టుకు 20 నెలలు. 20 నెలల్లో పెన్షన్ ఎందుకు పెరగలే? పెంచే ఉద్దేశం వాళ్ళకు లేదు, పెంచలే. అడిగే ఉద్దేశం లేదు వీళ్ళు అడగలే. అంటే పెంచాల్సిన వాళ్ళు పెంచరు, అడగాల్సిన వాళ్ళు అడగరు. ఇట్లాంటి సమయంలో పెంచుతామన్న దాన్ని కూడా అమలు చేయించలేని ప్రతిపక్షం ఉన్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన కొట్లాడాల్సిన అవసరం అని చెప్పి నేను తిరగాల్సి వస్తుందనేసి కూడా మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. రేపు మీరు చూడబోతుండ్రు ఆగస్టు 13వ తారీఖు నాడు వికలాంగుల వృద్ధుల వితంతుల లక్షలాది మందితో ఒక గర్జన పెట్టబోతున్నాం. ఆ ఇప్పుడు తిరిగేది ఎవరికి అర్థమవుతలేదు కానీ రేపు గర్జన లక్షలాది మంది వస్తారు. అప్పుడు తాడో పేడో రేవంత్ రెడ్డి సర్కార్తో తెలుసుకోబోతారు. ఆ సమయానికి నా సోదరుడు ఎట్లాగూ నా కిషన్ రెడ్డి అన్న ఉంటాడు, నా సోదరుడు రాబోయే రోజుల్లో కూడా నా ఈటల రాజేందర్ అండగా ఉంటాడు. ఈటల రాజేందర్ అన్నను కూడా ఆయా సమయంలో సందర్భం వచ్చినప్పుడు అన్న ఇద్దరం కలిసి ఒక దళిత బలహీన వర్గాల నుండి వచ్చిన వాళ్ళం అన్న, మనం ఖచ్చితంగా మన ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయాల్సిన అవసరం అని చెప్పి ఆయా సందర్భంలో మాట్లాడుకుంటూ వస్తున్నాం. నా ప్రాణ స్నేహితుడు కిషన్ రెడ్డి అన్నకు నేను రుణపడి ఉన్నా. నా బలహీన వర్గాన్ని చదువుతున్న నా సోదరుడు కూడా నేను కలిసి భవిష్యత్తులో కలిసి పనిచేస్తా. ఏదేమైనా పీడితులకు తాడితులకు కుల వివక్షత లేని ఆర్థిక అసమానత లేని సమాజ నిర్మాణం కోసం నా జీవితాంతం నేను కష్టపడతా తప్ప రాజీ అనే నా డిక్లరేషన్ నా దాంట్లో ఉండదు. భవిష్యత్తులో అది సమాజం కోసమే నా జీవితం వెచ్చిస్తానని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఈ స్థాయికి నన్ను తీసుకురావడానికి సాయం చేసిన నా సోదరుడు నా ప్రాణ స్నేహితుడే అన్నిటికీ మూలకారకుడు అవుతాడనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ కష్టకాలంలో కష్టకాలంలో ప్రతి దశలో కూడా ఈటల రాజేందర్ నాకు అందుబాటులోకి వస్తున్నాడు. ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, కాంతారావు అన్న నువ్వు ఇంత శ్రద్ధ పెట్టి ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంతో వనరులు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ సన్మానం చేసి నువ్వేదైతే ఈ దేశంలో ఎంతో కొంత ఒక సామాన్యుడికి ఒక గౌరవం వచ్చినందుకు ఆ గౌరవ పురస్కారం దృష్టి పెట్టుకుని నన్ను గౌరవించే కార్యక్రమం చేసావే, నీ రుణం సందర్భాన్ని బట్టి నేను తీసుకుంటాననే విషయం కూడా మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా సమాజం కోసం పాటుపడే బిడ్డగుంటమే తప్ప స్వార్థం కోసమో రాజకీయ లబ్ధి కోసమో కండువ మార్చుకునే పరిస్థితి నా జీవితంలో రాదనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ బయలుదేరుతాను. ధన్యవాదాలు. అదే సమయంలో ఇక్కడ నేను గర్వకారణంగా చెప్పుకునేది ఏంటంటే ఎంఆర్పిఎస్ అనేది ఒక సంస్థ, ఒక కార్యకర్తలకు ఉండరు. మాకు ఎంఆర్పిఎస్ అనేది భారతదేశం బార్డర్ను కాపాడడానికి సైన్యం ఎట్లా పనిచేస్తుందో ఎంఆర్పిఎస్ తీసుకునే నిర్ణయానికి నా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు అదే సైనికులుగా పాత్ర పోషిస్తుంటారు. ఒక బలమైన సైన్యంగా ఎదిగిన నా కార్యకర్తలు నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ధన్యవాదాలు. నా మీడియా తమ్ములకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలన్నా.